హలో గైస్, దిస్ ఈస్ కిరణ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే బ్రిక్ మేసన్ కడుతున్నారన్నమాట కాంపౌండ్ వాళ్ళు. అది ఎలా కడతారు, ఏంది వివరం, ఏంది కథ, ఏంది సంగతి అనేసి ఈరోజు మీకు చూపించబోతాను. సరే పదని ఇదన్నీ సిమెంట్ బ్రిక్స్ అనమాట. దీని ఒక సైజ్ ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్ సైజ్ వచ్చి 19 x 9 సెంటీమీటర్స్ అనమాట. ఇప్పుడు మీ దీని ఒక రేషియో ఎలాగనుకుంటే 1:6 అనమాట. 1 అంటే ఏంది, 1 అంటే సిమెంట్, 6 అంటే ఏంది స్టాండ్ అనమాట. దీనికి ఒక బ్రిక్కి గ్యాప్ ఎంత ఉంటుంది సార్, 2 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి, బ్రిక్ కట్టుకునేటప్పుడు మనం ఒక ప్లంబం వేయాలి. ప్లంబం అనేది ఎలా వేస్తారు అనేసి ఇప్పుడు మీకు దీంట్లో వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇతను వేస్తున్నారు చూసారు ప్లంబం అనేది. అది ఎందుకు వేస్తారంటే ఇప్పుడు స్ట్రైట్గా గోడ ఉందా లేదంటే చెక్ చేస్తారు. లేదంటే ఇప్పుడు చెక్ చేయలేదనుకో, ఒకటి మియాపూర్కి ఒకటి లింగంపల్లికి పోతుంది అనమాట. సో ఇది చెక్ చేయాలి. మెయిన్గా చెక్ చేసిన తర్వాత మనకు లైన్ అనేది కాంపౌండ్ వాళ్ళని స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి అడిగారు, ఒక 100 స్క్వేర్ ఫీట్స్కి ఎన్ని బ్రిక్స్ అవసరం అవుతాయి సార్, ఎన్ని కావాలంటే నన్ను కట్టుకుంటారు సార్ అని. దయచేసి ఆన్సర్స్ మాత్రం చెప్పమాకండి. ఒకప్పుడు నన్ను స్కూల్లో ఉన్నప్పుడు మా నాగార్జున అన్న, మీకు మ్యాథ్స్ చెప్పేది ఎవరు అంటే మ్యాథ్స్ సార్ అని చెప్పిన. సో ఇవన్నీ చెప్పడానికి వరస్ట్గా ఉంటుంది కదా. ఇంజనీరింగ్ మెయిన్ తెలుసుకోవాల్సింది ఒక లాజిక్, ఇది బేసిక్స్ అనమాట. ఇది నేర్చుకోండి. ఇప్పుడు మా నాన్న చూస్తుంటాడు ఈ వీడియో అయినా కానీ, అయినా పర్లేదు, మీకోసం ఏదైనా ట్రై చేస్తాను నేను. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇది ఎక్స్పాన్షన్ జాయింట్ అనమాట. ఎక్స్పాన్షన్ జాయింట్ అనేది ఇప్పుడు మీరు లాంగ్ వాల్ కట్టుకున్నారనుకో పడిపోద్ది కదా. సో ఎక్స్పాన్షన్ జాయింట్ అనేది కడతారనమాట. అది ట్రైన్ కింద పోయేటప్పుడు కూడా కడతారు. మీరు ఎప్పుడైనా గమనించండి. పైకి ఎత్తేసి అట్టా నా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టేసాను అనుకో, ఒక పైన అయిపోద్ది అనమాట. సరే మరి అది వెళ్ళొస్తానైతే, సీ యూ, బాయ్.